హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేరళ తెలుగు రుచులు. ఈరోజు నేను 2 టైప్స్లో ఉప్మా అట్ ఏ టైం చేసి చూపిస్తాను. ఎందుకు ఇలా అంటే మా పెళ్ళి 8 years అయింది, బట్ స్టిల్ ఉప్మా అంటే చాలు. ఇప్పటికీ 2 టైప్స్ చేయాల్సిందే. ఒకటి నాకు ఇష్టమైన కేరళ స్టైల్, ఇంకొకటి నా హస్బెండ్కి ఇష్టమైన ఉప్మా. ఈ వీడియో చూసి మీకేది నచ్చిందో కమెంట్ చేయండి. ఇందులోకి నేను కొంచెం గీ వేస్తున్నాను. కేరళ స్టైల్ చేసేటప్పుడు నేను కోకోనట్ ఆయిల్ వేస్తాను, కానీ నా దగ్గర ఇప్పుడు కోకోనట్ ఆయిల్ లేదు. తెలంగాణ స్టైల్లో చేసినప్పుడు ఒక దానిలో ఆవాలు, ఉరదాల్, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే క్యాషూ నట్ కూడా వేస్తున్నాను. ఇంకా ఇక్కడ కేరళ స్టైల్ వచ్చేసి నేను ఆవాలు ఒకటే వేస్తాను, ఇంకా ఎండుమిర్చి, అలాగే చోపుడు జింజర్. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, నాకు ఈ చిన్న ఉల్లిపాయలు టేస్ట్ చాలా ఇష్టం. ఇంకా ఇందులోకి కట్ చేసి పెట్టిన ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేస్తున్నాను. కేరళ స్టైల్ ఉప్మాలోకి కొంచెం క్యారెట్, అలాగే గ్రేట్ చేసి పెట్టిన కోకోనట్ కూడా వేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఆనియన్స్ మంచిగా కుక్ అయినాక క్యారెట్స్, టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఉప్మా చేసేటప్పుడు నేను మెయిన్ డిఫరెన్స్గా నాకు అనిపించేది వాటర్ క్వాంటిటీలో. తెలంగాణ స్టైల్లో చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేస్తాను. 3/4 కప్ రోస్టెడ్ రవ్వకి నేను 3 కప్ వాటర్ వేసుకుంటాను. కేరళ స్టైల్ ఉప్మా నేను కొంచెం డ్రై ఉప్మా ప్రిఫర్ చేస్తాను. సో 1/2 కప్ రవ్వకి నేను 1 గ్లాస్ వాటర్ వేస్తాను. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నాను. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం కొంచెం రవ్వ వేసుకొని కలుపుతున్నాను. ఇవి మన పర్సనల్ స్టైల్ మాత్రమే, ఇలాగే చేయాలని ఏం లేదు. కేరళ స్టైల్ ఉప్మా కొంచెం డ్రైగా ఉండదు. నేను బనానాతో లేదా కొంచెం షుగర్ వేసుకొని తింటాను. కేరళ స్టైల్ అండ్ తెలంగాణ స్టైల్ ఉప్మా ఇక్కడ రెడీ అయింది. Okay. Let me put on it. I like it because it's round. I don't. I like inside. It's like my favorite. టేస్ట్ చెప్పు, నాకు ఏది నచ్చింది. 2 ట్రై చేయి. ఓకే అమ్మ, ఒక స్పూన్లో వేయనా? తర్వాత చెప్పాలి ఏది నచ్చిందని. ఓకే, అండ్ రుచి కూడా నీకేం నచ్చింది? I do like that one because it had a little sugar. When I ate it with the sugar, it kind of tastes nice. So. Okay. And but I still prefer this one. Okay.